హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫలూదా. సమ్మర్లో ఎండకి చల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు టక్కున గుర్తొచ్చేది ఈ ఫలూదాని. ఇది తాగాలనిపించిందంటే బయటకు వెళ్ళి ఒక ₹100 ఇచ్చి కొనుక్కుని తాగాలి. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇంటిల్లిపాది హాయిగా తాగొచ్చు. చాలా ఈజీగా ఇంట్లో చేసుకుని ఈ ఫలూదా ఎలా చేయాలేంటో ఒక్కసారి చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా రోజ్ మిల్క్ కోసం ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని దాన్ని కాచుకోండి. పాలు కాగేలోపు ఒక పావు కప్పు పాలలో 1 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని వేసుకుని కలిపి రెడీగా పెట్టుకోండి. పాలు కాగాక ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని వేసుకోండి. తీపి మరీ ఎక్కువ తాగాలనుకునే వాళ్ళైతే ఇంకొక ½ టేబుల్ స్పూన్ వేసుకోండి. పాలు బాగా మరిగాక కలిపి ఉంచుకున్న కార్న్‌ఫ్లోర్‌ని అలా కదుపుతూ అందులో వేయండి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు అందులో ఒక 3 స్పూన్స్ రోజ్ సిరప్ను కూడా వేసేసుకుని మంచిగా అంతా కలిపేసేసి కొంచెం చల్లారాక దీన్ని ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పాటు పెట్టండి. ఈలోపు పొయ్యి మీద ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకుని నీళ్ళు బాగా మరిగాక అందులో ఒక 3 స్పూన్స్ సేమియాని వేసుకుని ఉడికించుకోండి. ఫలూదా సేమియా అని బయట దొరుకుతాయండి. అవి తెచ్చుకున్నా పర్వాలేదు, లేదంటే ఇవి కూడా మనం రెగ్యులర్గా వాడుకునే సేమియా కూడా వాడచ్చు. నేనైతే ఎప్పుడు ఇదే వాడతానండి. సేమియా అంతా ఉడికిపోయాక దీన్ని వడగొట్టేసి చల్లటి నీళ్ళలో వేసుకుని పెట్టుకోండి. అలా వేయకపోతే సేమియా ముద్దగా అయిపోతుందండి. అందుకని కొంచెం చల్లటి నీళ్ళలో వేసుకుంటే విడివిల్లాడుతూ ఉంటుంది. అలాగే ఇందులో వేసే జెల్లీ కోసం ఒక 2 స్పూన్స్ జెల్లీ పౌడర్ వేసుకుని ఒక ½ కప్పు హాట్ వాటర్ని అందులో వేసుకుని బాగా కలపండి. పౌడర్ అంతా డిజాల్వ్ అయ్యే వరకు మంచిగా కలిపేసి దీన్ని ఏదైనా ఒక ప్లేట్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 20 మినిట్స్ అలా అయితే గట్టిగా జెల్ అయిపోతుంది. చూడండి, జెల్లీ బాగా అయిపోయింది కదా. దీన్ని ముక్కలుగా కోసేసి ఏదైనా ఒక దాంట్లోకి తీసుకుని రెడీగా పెట్టుకోండి. అలాగే సబ్జా గింజలు ఒక స్పూను నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాల పాటు దాన్ని అలాగే నానబెట్టుకోండి. కొంచెం మనకి వెంటనే కావాలి అంటే కాస్త గోరువెచ్చని నీళ్ళలో వేసామంటే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా రెడీగా ఉన్నాయి కదా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఫలూదా ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక 2 గ్లాసులు తీసుకోండి. ఒక్కొక్క గ్లాసులో ఒక 2 చెంచాలు జెల్లీని వేయండి. ఇప్పుడు ఒక 1 స్పూను సబ్జా గింజలను కూడా అందులో అలాగే వేసుకోండి. సబ్జా గింజలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక్కొక్క దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ సేమియాని వేసుకోండి. సేమియా మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క 1 స్పూను రోజ్ సిరప్ను వేసుకోండి. ఇందాక రోజ్ మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, చల్లగా అయింది. ఇప్పుడు దాన్ని తీసి అందులో నిదానంగా అలాగే వేసేయండి. అది వేస్తుంటే కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి కదా, చూస్తే తినాలనిపించేలా ఉంటుందండి ఫలూదా. ఇప్పుడు వెనిలా ఐస్ క్రీమ్ ఉంటే ఒక్కొక్క 1 టేబుల్ స్పూను పైనుంచి అలాగా వేసుకోండి. వెనిలా ఐస్ క్రీమ్ కానీ స్ట్రాబెర్రీ కానీ రెండిట్లో ఏదైనా కూడా దీనికి బాగుంటుందండి. ఐస్ క్రీమ్ కూడా వేసేసుకున్నాక ఫైనల్గా కాస్త జెల్లీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ చిన్న పీసులుగా కట్ చేసుకుని పైన అలాగా వేసుకోండి. బయట ఎన్ని రకాలు కొనుక్కున్నా మనం ఇంట్లో మనం చేసుకున్న దాంతో ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరండి. చాలా బాగుంది కదా. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.